మహిళా పక్షపాత అండి చంద్రబాబు నాయుడు గారు. మహిళలకి చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకి చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అమలు పరుస్తానన్నారు. అదే విధంగా అమలు పరిచారు. తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు అయితే ఉంటారో అంతమంది పిల్లలకి అమౌంట్ వేస్తానన్నారు. అదే విధంగా అంతమందికి వేశారండి. గత ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక్కరికే అమౌంట్ పడ్డాయి కదా. మా పిల్లలందరూ ఉసూరుమంటా ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటాడు ఏంటంటే చంద్రబాబు నాయుడు మహిళలు మోసం చేశాడు, వెన్నుపోటు పొడిచాడు, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఎక్కడ వెన్నుపోటు పొడిచాడండి? ఇప్పుడు తల్లికి వందనం పడినాయి, గ్యాస్ బండ్లు అన్నారు, గ్యాస్ బండ్లు పడినాయి, ఫ్రీ బస్సులు అన్నారు, ఫ్రీ బస్సులు అమలు పరిచారు, అన్నదాత సుఖీభావ ఇచ్చారు. ఇంకా ఎక్కడ వెన్నుపోటు అండి? వెన్నుపోటు అనేది జగన్ చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి. మహిళలకి ప్రయోజకులు అవ్వాలి, మహిళలు అభివృద్ధి చెందాలి, మహిళల్ని పై స్థాయికి తీసుకువెళ్ళాలి, మహిళలకి ఒక తండ్రిలా వ్యవహరిస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. లక్షలాది కుటుంబాలు మహిళలు రోడ్డు మీదకి వచ్చాయి, నేనున్నప్పుడే మహిళలు సంతోషంగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. రోడ్డు మీదకి ఎక్కడ వచ్చారండి? వాళ్ళకి భరోసాగా ఉంటున్నారు. నేనున్నాను, మీరు నడవండి అని వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఎక్కువ మహిళలకు ఇచ్చారండి. నేను ఉన్నాను, మీరు అభివృద్ధి చెందుతా ఉండండి, మీకు నేను తోడుగా ఉంటానని చెప్పి తోడుగా ఉన్నారు. వెన్నుపోటు జగన్ పొడిచాడు కానీ చంద్రబాబు నాయుడు గారు పడవలేదండి. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను, అసలు ఏమి ఇవ్వలేదు, నేను లక్షలాది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నప్పుడే బాగా చేశాను, చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు, అది ఇదని ఎక్స్లో పోస్టులు పెడుతున్నాడు కదా. పోస్టులు అయ్యి ప్రజలు ఎవరు నమ్మరండి. ఆయన ఏదో పెట్టుకోవటమే కానీ ప్రజలు అనేది ఎవరు నమ్మరు. ప్రజలకి ఇంటింటికి పథకాలు వర్తిస్తున్నాయి, ఇంటింటికి అందరూ అన్ని పథకాలు తీసుకుంటున్నారు. అదే విధంగా ఒక్క పథకాలే కాదు కదా, జగన్ గారు పథకాలు ఒక్కటే వేశారు, చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఒక్కటే కాదు అభివృద్ధి చేస్తున్నారు, మళ్ళీ సంక్షేమం చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు బందర్ నుండి హైదరాబాద్ వరకు 4 గంటల్లో ప్రయాణం చేయగలిగేటట్టుగా ఉంది. ఇప్పుడు స్త్రీలందరూ డబ్బులు లేకుండా ప్రయాణం చేస్తున్నారంటే ఒక్కొక్క స్త్రీ నెలకి 2,000 ఖర్చు పెట్టాలి బస్సు ఛార్జీకి, వాళ్ళు జాబ్కి వెళ్ళాలంటే. అలాంటిది ఇప్పుడు ఖర్చు పెట్టుకోకుండా జాబ్కి వెళ్ళగలుగుతున్నారు. చంద్రబాబు నాయుడు మహిళలు మోసం చేశాడని జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. దాని మీద మీరేమంటారు? అలా ఏం లేదండి. ఎక్కడ మహిళని వెన్నుపోటు పడవటం, ఫ్రీ బస్ అని చెప్పాడు, అనౌన్స్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఫ్రీ బస్ ఏర్పాటు చేశాడు. రోజుకి రానుబోను 100 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి మా బోటు వాళ్ళకి ఆ ఫ్రీ బస్ ఇవ్వటం మూలంగా నెల మొత్తం మీద ఒక 3,000 రూపాయల దాకా సేవ్ చేసినట్టు అవుతుందా? అది వెన్నుపోటు అని ఎట్లా అనుకుంటాం? ఒకటి. అదే విధంగా గ్యాస్ బండ్లో 3 ఇస్తానని చెప్పేసి 2 వరకు ఇచ్చారు. అది అందరికీ వచ్చింది. ఆ ప్రతి ఇంట్లో వాళ్ళు తీసుకున్నారు. ఆ విధంగా ₹1 సేవ్ చేసినట్టే కదా. అంటే మా వెనకున్న ఉండి మీకు మేమున్నామమ్మ భరోసా అని చెప్పినట్టే కదా. ఆ విధంగా కూడా మాకు ఉపయోగంగా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా తల్లి వందనం అని చెప్పేసి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ వేస్తానని చెప్పి వేస్తున్నారు. మరి ఇలాంటివన్నీ జరిగేటప్పుడు వెన్నుపోటు అనేటువంటి ఆలోచన కానీ మాట కానీ ఎక్కడ చెప్పుకోగలవండి? అంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు 1-2 అరకొర ఇచ్చి అందరికి ఇచ్చానని ప్రచారం చేసుకుంటున్నారు, అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. దాని మీద మీరు? అలా ఏం లేదండి. ఇప్పుడు తీసుకోకుండానే తీసుకున్నామని చెప్పేసి ఎవరు చెప్పరు కదండి. తీసుకున్న తర్వాతే మేము తీసుకున్నామని చెప్తాం. ఎందుకంటే అది మన రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కుని, ప్రశ్నించే హక్కుని మాకు రాకపోతే రాలేదని చెప్తాను తప్ప తీసుకోకుండా మేము తీసుకున్నామని ఎవరు చెప్తారండి? అది 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు. పలానా ప్రభుత్వం ఇలా ఇచ్చిందని చెప్పేసి చెప్పుకుంటామే తప్ప ఇవ్వకుండా తీసుకున్నామని ఏ మహిళ అయితే చెప్పుకోదు కదండి. లక్షలాది కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మహిళలు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద అలా ఏం లేదండి. మహిళలు రోడ్డు మీద పడటం అంటే వాళ్ళ కుటుంబాల కొరకు ఉద్యోగాలు చేసుకునేటువంటి విధానంలో వచ్చే విధానం తప్ప రోడ్డు మీద అంటే ఎవరు రోడ్డు మీద పడ్డారు అంటే నాకు రూపాయి లేదు, నేను ఇబ్బంది పడిపోతున్నానని చెప్పేసి ఎవరో ఇంతవరకు ఏమీ చెప్పలేదు కదా. అనుకోవడానికి 100 మాట్లాడుకుంటారు, అదంతా నిజాలు కావు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారు. పోనంటే పార్టీ అనేది సహజంగా ప్రజెంట్ రూలింగ్ లో ఉన్న వాళ్ళని ఏదైనా బ్లేమ్ చేసే విధానం, ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరుకుతుంది అనేది చూడటంలో తప్పేం లేదు కదా. అది మనిషి సహజ నైజం. మనం ఏం చేస్తాం? అవన్నీ ఒట్టి మాటలండి. వెన్నుపోటు లేదు, ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు మహిళలకి చక్కగా ప్రతి విషయంలో
ఇచ్చిన హామీలు సూపర్ 6 కూడా ఎంత బాగా అమలు చేస్తున్నారండి. లేకపోతే ఇంత రెస్పాన్స్ ఎట్లా వస్తుందండి? ఇప్పుడు మహిళలు అయితే పిచ్చివాళ్ళు అయితే ఏం కాదు కదా. మరి అన్నీ తెలుసుకున్నారు, అన్నీ చదువుకున్నారు. ఒకప్పుడు చదువు లేదు, ఏదో మోసం అది ఇది అనుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ చదువుకున్నారు, అందరికీ తెలుస్తుంది. పబ్లిక్లోకి వస్తున్నారు, ఎక్కడేం జరుగుతున్నది, ఎవరేమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు, ఎవరి పరిపాలన ఎలా ఉంది, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఏ గవర్నమెంట్లో మనకి ఇబ్బంది లేకుండా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. చదువున్న వాళ్ళకి తెలుస్తుంది, చదువు లేని వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా మనం ప్రత్యేకించి ఒక వ్యక్తిని మోసం చేసాము, ఒక వర్గాన్ని మోసం చేసాము అనేటువంటిది ఏమీ లేదు కదండి. అందరికీ అన్ని విధాలుగా అన్ని పథకాలు అందుతున్నాయి కదా. అందుకనే కదా ఇంత విజయ డంక